నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై దాడి చేశారు. కార్యకర్తల్ని నిలువరించి నేరుగా వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తీసుకువెళ్లారు. నచ్చిన నారాధన భూగర్భ జలాలు అట్టడుగు చేరడం, కాలువలు బావుల్లో నీరు అడుగంటిపోవడంతో అరుగాలం పండించిన వరి పంట ఎండిపోతోందని మంతనికి చెందిన ఓ అన్నదాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఎండిపోతున్న వరి మొక్కలను చూపిస్తూ కంటతడి పెట్టారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని కోరారు. ప్రజల వద్దకే పరిష్కారం కార్యక్రమంతో పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీ హరిగోపాలరావు పాలకొల్లు టౌన్ వార్డుల్లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేసిన పథకాలను వివరించారు. మామగారండి మన ఎమ్మెల్యే గారు తారాగా దీవించాలి ఫ్యామిలండి. వచ్చిందా అన్ని బాగా వచ్చింది కదా. మళ్ళీ ఎవరు గెలిపించుకుందాం? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకేనన్నా. ఈరోజు 2వ వార్డులో ప్రజల వద్దకే పరిష్కారం అనే కార్యక్రమంలో ప్రజలతో మమేకం అవ్వడానికి మనం జనంలోకి వెళ్ళేటప్పుడు సమస్యని అడిగే ముందే వాళ్ళు చెప్పే విధానం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది ఇచ్చారు, మాకు అమ్మఒడి వస్తుంది, లేకపోతే విద్యా దీవెన వస్తుంది, డ్వాక్రా వచ్చింది, రుణమాఫీ వచ్చింది, అలా అసలు వాళ్ళ ఆనందానికి అర్థం లేకుండా చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకి ఎంత విలువ అంటే చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు పనిచేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చేసిన పాలకొల్లు నియోజకవర్గ టౌన్ ప్రెసిడెంట్స్ అందరికీ గారికి, అలాగే మిగిలిన దేవస్థానం టెంపుల్ చైర్మన్లకి, అలాగే 31 వార్డులు ఇన్ఛార్జీలకి, అలాగే 2వ వార్డు కౌన్సిలర్ గారికి, ప్రతి ఒక్కరికి. కరీంనగర్ మండలంలోని ముగ్దంపూర్ గ్రామంలో 3 కోట్ల నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల వ్యవసాయ బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి మంత్రి పొన్నం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. అందరూ కూడా వ్యవసాయం వైపు చూడాల్సి వస్తుంది. వ్యవసాయమే దేశానికి వెన్నెముక లాంటి ఒక వ్యవస్థ కాబట్టి రైతే రాజ్యంగా, రైతే శ్రేయస్గా అన్ని ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకు మీరు భావి భారత
వ్యవసాయ అధికారులుగా, వ్యవసాయ సలహాదారులుగా, అందులో మహిళలుగా క్షేత్రస్థాయిలో ఇప్పటికే చాలా మంది ఏఈఓలు చూస్తా ఉన్నాం. అందరూ గట్టిగా రైతులకు సంబంధించి సలహా సూచనలు చెప్తున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు కరీంనగర్ మాజీ మంత్రి గారు ఆనాడు ఇది డంపి యార్డ్ ఉంటే అది దించి మరి ఈ కాలేజ్ శాంక్షన్ చేసిండు. వారు మరి ఈరోజు రావాల్సిందే, వారికి కూడా ఆహ్వానం ఉంది. ఏదైనా తప్పకుండా ఈ యొక్క కాలేజీ ఏర్పాటుకు సంబంధించి వారు గత ప్రభుత్వం చేసింది, దాంట్లో మేము చేసినామని చెప్పేది లేదు. దానికి సంబంధించి సేమ్ శాఖ మంత్రిగా ఈ కాలేజీని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దానికి శాసనసభ్యుడిగా తన బాధ్యత కూడా ఈ యొక్క కాలేజీ నిర్మాణానికి సంబంధించి భాగస్వామ్యం తీసుకోవాలని మీ అందరి పక్షాన కోరుతూ, గ్రామ పెద్దలను కోరుతారు. దీనికి సంబంధించి దారి వెళ్ళడానికి అవసరమయ్యేటువంటి దానందరూ కూడా పెద్దలు ఇక్కడ ఒక డంప్ యార్డ్ తప్పి మంచి కాలేజీ వచ్చిన తర్వాత గ్రామం అంతా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా నిర్మాణానికి సంబంధించి అన్ని విధాలా సహకరించి, పాలిటిక్స్ రాజకీయం వేరు, ఇవాళ ఇంత పెద్ద ఒక కాలేజీ వచ్చిన తర్వాత అది కూడా బలహీన వర్గాల శాఖకు సంబంధించి వచ్చిన తర్వాత దీన్ని ప్రాపర్ గా నిర్మాణం చేసుకోవాలనేటువంటి మాటని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం కూడా తప్పకుండా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుపోతుంది. కాబట్టి అటువంటి ఒక చర్చ చేసిన తర్వాతనే దీనికి ఫౌండేషన్ ఇస్తాను. లేకపోతే నేను దీన్ని పట్టించుకోకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుండే. ఫంక్షన్ శాంక్షన్ అయినా 3 కోట్లు అయినప్పుడు పాత శాంక్షన్ చేయించినా నేను గతంలో రాజకీయ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నటువంటి వాళ్ళు మేము చాలా శాంక్షన్ తెచ్చినాం. ఉదాహరణకు మేము ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇస్తా అంటే మనం మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మన 9 ఏళ్ళకి ఇచ్చారు. వాతావరణంతో వచ్చి దీన్ని ముందుకు తీసుకుపోవాలని వచ్చినా ఇది చాలా అవసరం కాబట్టి అనే దాని మీద వచ్చినాం. దీనికి తప్పకుండా ఒకవేళ కాకపోతే నేనే కన్సర్న్ మినిస్టర్ సపరేట్ కూరుకుంటే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల యొక్క హక్కులు, రక్షణ, సాధికారిత గురించి పట్టించుకోవడం లేదని ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మార్చి 1 నుండి 15 వరకు మహిళలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో మహిళల హక్కులు, మహిళల రక్షణ ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల పాత్ర ముందు భాగాన ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మహిళా అమరవీరులను తలుచుకునే ఒక పాట. పోరాట దినాన్ని ఇది ఒక ఆనంద దినంగా కొన్ని రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు, ప్రభుత్వాలు మార్చేశాయి. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాయి. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకునే దినం కాదు, సమస్యల పరిష్కారానికి పోరాడే దినంగా దీన్ని మనం పరిగణిస్తున్నాం. ఇది చాలా మంది ప్రజలకి, సంఘాలకి, మహిళలకు కూడా తెలియడం లేదు. ఎందుకు పోరాట దినంగా మనం పరిగణిస్తున్నాం? స్థానిక మహిళలు విముక్తి చెందారా? అసలు మహిళ ఈ సమాజంలో బాధల నుంచి కడప జిల్లా పట్టణంలోని పాత రిమ్స్ ప్రాంగణంలో 6.15 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించిన బీసీ భవనాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కడప నడిబొడ్డున ఇవాళ ఈ జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ జిల్లాలోని ముఖ్యంగా బీసీ సోదరుల
చిరకాల కోరిక అయినటువంటి బీసీ భవన్ను కడప నడిపోతున్న 20 సెంట్ల స్థలంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి ఇవాళ మరి వారికి అంకితం చేస్తూ ఉన్నాం, వారికి అప్పచెప్తా ఉన్నాం. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం మరి బీసీ కుల సంఘాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బీసీ భవన్ను కావాలని చెప్పి అందరూ కూడా మనవి చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 1.5 year బ్యాక్ ఎంపీ నిధుల కింద మరి మా సహచర ఎంపీ గారు పరిమళ నత్వాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన సహకారంతో అయితేనేమి, కడప స్థానిక ఎంపీగా మరి నా ఎంపీ నిధుల నుంచి అయితేనేమి, ఈ 2 ఎంపీ నిధుల నుంచి దాదాపు 6,25,00,000 రూపాయలు వెచ్చించి బీసీ భవన్కు 18 మాసాల ముందు శంకుస్థాపన చేశాం. ఇవాళ మరి బీసీ భవన్ను ఈ బిల్డింగ్ను ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ బిల్డింగ్ నిజంగా జిల్లాలోని బీసీ సోదరులకు తప్పకుండా రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. కింద ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో మినీ హాల్, తర్వాత లైబ్రరీ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే ఉండడానికి ఒక 4 స్టూడెంట్ రూమ్స్ ఉన్నాయి, కొన్ని విఐపి రూమ్స్ ఉన్నాయి, కామన్ రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. ఈ సదుపాయాలన్నీ కూడా ఈ బీసీ భవన్లో ఉన్నాయి. అంటే ఫంక్షన్స్ చేసుకోవడానికైనా ఎవరైనా పద్వేలు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పుత్త నరసింహారెడ్డి తనయుడు చైతన్యరెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు 2 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా పొద్దుటూరులో అనుచరులు భారీ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కప్పెందుకు 50,000 లెక్కి తీసుకుపోతారప్ప. కడప రన్నర్స్ కబడ్డీ, కడప విన్నర్స్ చాపాడు రన్నర్స్ వారికి యువ నాయకులు. గతంలో బద్వేలు పట్టణంలో టిడ్కో ఇంటి గృహ నిర్మాణాలకు ఇచ్చిన స్థలంలో దివ్యాంగులకు ఇంటి స్థలాలను మంజూరు చేసి వికలాంగులకు కాలనీ ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గాలి చంద్ర అన్నారు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లి గ్రామ పంచాయతీ పొలంలో విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున ఇంటి స్థలాల కోసం భూ పోరాటం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ వికలాంగులు కాలనీ ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని దారుణమన్నారు. కేటాయించబడినటువంటి స్థలం అన్యాక్రాంతం అవుతున్నటువంటి నేపథ్యంలో విభిన్న ప్రతిభావంతులంతా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ ప్రత్యక్ష భూపోరాటానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటా ఉంది. ఈ సందర్భంగా ఒకవైపు ప్రభుత్వం ఏమో ఇల్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇచ్చాం, పెన్షన్ ఇస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెబుతా ఉన్నప్పటికీ ఇవాళ అన్ని విధాల వివక్షతకు గురవుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు కూడా ఇంటి స్థలం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇస్తే జగనన్న కాలనీలు ఊరికి బయట 10 కిలోమీటర్ల దూరంలో, అది కొండల్లో గుట్టలలో ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో విభిన్న ప్రతిభావంతులు ఎవరు కూడా అక్కడికి పోవడానికి లేకపోతే టౌన్ కు రావడానికి చాలా కష్టమైనటువంటి నేపథ్యంలో ఇవాళ పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క టిట్కో ఇళ్ల స్థానంలో
పరిస్థితుల్లో ఇక్కడ వాళ్లకు ఇంటి స్థలం కేటాయించి వాళ్లకు పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బద్వేల్ పట్టణంలో సంవత్సరాల తరబడి వికలాంగులు ఇళ్ల స్థలాలు కావాలని, మాకు ఒక స్వతంత్రమైనటువంటి కాలనీ ఏర్పాటు చేయండి అయ్యా బాబు అని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి అధికారులకు దరఖాస్తులు అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి. ఈరోజు సచివాలయాల్లో కూడా దాదాపు 250-300 దరఖాస్తులు చేసుకుంటే ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు ఎక్కడ కూడా స్థలాలు ఏమని చెప్పంటా ఉన్నారు. ఈ వికలాంగులు ఒక స్థలం అడిగితే మీరు జగనన్న ఖాళీలు ఇస్తామంటున్నారు. జగనన్న ఖాళీలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో కొండ గుట్టల పైన ఉన్నాయి. మరి కొండలపైకి ఎక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎలాంటి మౌలిక సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు టిడ్కో కేటాయించినటువంటి ప్రభుత్వ భూమి ఈరోజు కోర్టు. కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, విద్యుత్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయ్యగారు వెనక జరగండి ఒక్కసారి. ఫోన్ ఇవ్వండి అన్న. కడప పట్టణంలోని తెలుగునాడు విద్యార్థి సమైక్య కడప పార్లమెంటు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి ఆదేశాల మేరకు విద్యార్థులకు 4 మెట్లు ఎక్కిస్తే ఇవాళ ఈ ప్రస్తుత కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సూచనలతో, ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ కడప పార్లమెంట్ కార్యవర్గ సమావేశం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ యొక్క నాయకుల్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చేసేసి రాబో సార్వత్రిక ఎన్నికల్లో టీఎన్ఎస్ఎఫ్ యొక్క పాత్ర ఏ రకంగా ఉండబోతోంది, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నాయి, గతంలో విద్యార్థులకు హామీలు ఇచ్చేసి మోసం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు, అదేవిధంగా విద్యార్థులకు, యువతకు అండగా టీఎన్ఎస్ఎఫ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఒక అజెండాని మేము రూపొందించుకునేదానికి ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలు చూసుకున్నట్లయితే ఈరోజు విద్యా వ్యవస్థనంతా అతలాకుతలంలోకి తీసుకుపోయేసి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కావు. కానీ ప్రభుత్వం మాట ఒక నిరంతరమైన ప్రక్రియ. ఒక ప్రభుత్వము విద్యార్థుల కోసం ఒక స్కీము తెచ్చినా, ఒక మెడికల్ కాలేజీ తెచ్చినా, ఒక సంస్థను నిర్మించినా దాన్ని ముందుకు తీసుకుని వచ్చే బాధ్యత వచ్చే ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ యాదృచ్ఛికమో దురదృష్టకరమో ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చిన స్కీములు అయితేనేమి, ఎన్టీఆర్ విద్యోన్నతి అయితేనేమి, ఈ యొక్క ట్యూషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ఏదైతే డైరెక్ట్ అకౌంట్లో వచ్చే స్కీములు అయితేనేమి, ప్రతి ఒక్కదాన్ని ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.